వెల్కమ్ బ్యాక్ యువర్ కటారీ శారీస్. ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా మా ఇంటి వంట కార్యక్రమంలో మరి పచ్చడి ఒకటి చూపిస్తున్నాం. అందరూ ఎంజాయ్ చేయాలనిగా కోరుచున్నాం. 3 హాయ్ అండి, మీ కటారీ మీ అందరి కటారండి. ఈరోజు మరొక రోటి పచ్చడి. అంటే రోజు పచ్చడి తిని బతికేస్తున్నారు అనుకోవద్దండి. చూడండి, పల్లీలు అంటే శనగిత్తనాలు వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ. టైం అయిపోతుంది పిల్లలకి స్కూల్ కని. చూడండి, గోగాకు, నేత గోగాకు అయితే ఎర్ర గోగాకు అండి. ఇది అంటే గోంగూర, ఎర్ర గోంగూర వస్తుంది కదా అది. ఇది ఒక 5 నిమిషాల ముందు ఉడకబెట్టాను. అలాగే పచ్చిమిర్చి కూడా గోగాకులకే వేసి ఉడకబెట్టేసానండి. ఇవి రెండు ఒకటే దాంతోకి వేసేసి బాగా కడుక్కోవాలి. ఇసుకలాగా అట్లా ఉంటాయండి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? చూడండి, పచ్చిమిర్చి ఇందులోనే ఉడకబెట్టేసుకోవాలి గోగాకుతో పాటు. ఉడకబెట్టేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను నేను. ఇంకా మనం స్టార్ట్ చేస్తాము. చూడండి, పల్లీలు వచ్చి వేసేసాను. అలాగే కాస్తంత ఉప్పు అండి సరిపడే వేసుకోవాలి. దంచేసుకోవాలండి. మీరు కూడా ఆరోగ్యంగా ఇంట్లోనే ఈ విధంగా మిక్సీలో వాడుకోకుండా మరి రోట్లో మీరు నేర్చుకోండి ప్రతి ఒక్కరూ. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు ఎంత దంచినా. చూడండి, ఫాస్ట్గా దంచేసుకోవాలండి. చూడండి ఆల్రెడీ ఎంత మెదిగిపోయిందో. స్టార్ట్. దంచవే చూడండి, వీడియో కోసం వచ్చాడు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. చూడండి, మెరిగిపోయింది. శనగిత్తనాలు పల్లీలు అన్నీ ఇలా అయిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి మనకు సరిపడా వేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువైతే తీసేసుకోవచ్చు. ఇలా 2 మ్యాష్ చేసిన తర్వాత మనం తీయలేము కదా, తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు అండి. చిన్నగా దంచుకోండి, ఎందుకంటే ఇందులో మనం ఉడికించాం కదా, నీళ్ళు ఉంటాయి. మిరపకాయ వేసినప్పుడు కన్నులు దూరం పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎగురుతాయి. చిన్న స్పూన్తో ఈ విధంగా, ఎందుకంటే కరుసుకుంటుంది. చూడండి, పచ్చిమిర్చిను పల్లీలు ఇలా అయిపోయాయి, మెత్తగా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము గోంగూర వేసేసుకున్నాం. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా. మా వాడు పాట పాడుతున్నాడు. అవునండి, పాట అయితే గుర్తుకొచ్చింది. గోంగూర తోటకాడ కాపుగా ఆశ. చూడండి, గోంగూర వేసేసాను. ఇది ఎర్ర గోగా కాబట్టి నీళ్ళు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. వేసేసాను. ఇప్పుడు మనం ఇవి 2 కలిపి బాగా ఇది చేసేసుకో. చూడండి చూడండి, బాగా మెరిగిపోయింది పచ్చడి. గోంగూర పల్లీల పచ్చడి అయిపోయిందిగా. ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను. 2 గడ్డలు కట్ చేసుకున్నానండి. సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేకి బాగా కచ్చకచ్చా ఉంటాయి. గోంగూర పచ్చడి అండి. గోంగూర తోటకాడ కాపుక ఆశ. కోడి కూసిన వేళ దాకా ఎదురు చూసా. అలా ఉంటుందండి గోంగూర. గోంగూర పచ్చడి అండి. కుదిరితే మీరు కూడా మా వీడియో చూసి మీ ఇంట్లో కూడా ఈ విధంగా మిక్సీలో కాకుండా రోట్లోనే మీరు ట్రై చేయండి. అలాగే మనం గోంగూర పచ్చడి అన్నం లేకన్నా సంగటి లేక బాగుంటుందండి. అంటే ముద్ద అంటారు, సంగటి అంటారు. నాకు పిల్లల క్యారీ కావాలి కాబట్టి ఆల్రెడీ రైస్ చేసి పెట్టాను. ఇంకా టిఫిన్ చేయాలండి. ఇది అయిపోయింది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరో వంటతో మరో మీ ముందుకండి. మీ కటారి, మీ అందరి కటారి, మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.